మానసి, అన్నయ్యకి ట్రీట్మెంట్ జరుగుతోందా? కనీసం నాకు మాటైనా చెప్పాలి కదా. సరే, నేనిప్పుడే బయలుదేరుతున్నాను. వద్దత్తా, ఇగో కాసేపట్లో ట్రీట్మెంట్ అయిపోతుందత్తా. అయినాక మేమే వస్తామా లేక ఏనే ఉంటామో తెలుస్తుంది కదా, అప్పుడు చెప్తాను. అసలు ఏం జరుగుతోంది అక్కడ? కోమలికి అన్నయ్యకి గొడవంటున్నారు. అసలు ఆ కోమలికి ఏమైంది? అదక్కడే ఉందా? అత్త, ఇప్పుడు ఆ విషయాలేవి అడగొద్దు. ముందు నాన్నకి నయం కావాలి. సరే, ఒకసారి వదినకు ఫోన్ ఇవ్వు. వదినా, ఏంటొదినా ఇది? ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా నాతో చెప్పాలనిపించలేదా? ఏం చెప్తా వదినా? చేసింది ఎవరైనా శత్రువైతే చెప్పుకోవచ్చు. నీలాగే తను కూడా మా ఇంటి ఆడబిడ్డ. మా దురదృష్టం అనుకోవడం తప్ప మేమేం చేయగలం ఇప్పుడు? ఏం కాదు వదినా, మేమందరం లేవా? నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. నా ధైర్యం ఆయనే వదినా. ఆయన క్షేమంగా కడ వరకు తోడుంటే అంతే చాలు. అదే నాకు అష్టైశ్వర్యాలతో సమానం. వదినా, ప్లీజ్ వదినా, ఏడవకు. అమ్మా, ఏడవకమ్మా, ఏడవకు. ఇలా ఇవ్వు. అత్త, ఇప్పుడు ఈ డిస్కషన్ వద్దని చెప్పినా కదా. ఇగో లేదంటూనే మళ్ళీ ఏడుస్తుంది. బావ, మృదుల అందరూ వీణే ఉన్నా కదత్తా. నువ్వు బడ ధైర్యంగా ఉండు చాలు. సరేనమ్మా, జాగ్రత్త. ఏది మంచి ఏది మైల తెలుపవ మౌలా, 10 దిక్కులలో నువ్వే లేవా, నిన్నే నువ్వే వెలేయగలవా, నీడలెన్ని కూడినా నిప్పునంటగలవా, కనుపాపకు కాంతి నీవే నందలాలా, నందలాలా. ఏది మంచి ఏది మైల తెలుపవ మౌలా, 10 దిక్కులలో నువ్వే లేవా, నిన్నే నువ్వే వెలేయగలవా. అత్తా, చాలా రోజుల తర్వాత ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉందత్తా. టెన్షన్ పెట్టించాం, పరిగెత్తించాం, ఏడిపించాం. సరియుకు చేసిన దానికి కొంచెమైనా ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. కానీ నువ్వెక్కడ మీ అన్నయ్య సెంటిమెంట్కి బెండ్ అవుతావోనని నాకు చిన్న భయం మాత్రం వేసిందత్తా. సెంటిమెంటా? ఎప్పుడైతే నా కూతుర్ని కోడల్ని చేసుకోలేదో అప్పుడే సగం ఇష్టం చచ్చిపోయింది.
సరయుకి ఆ పరిస్థితి కలిగాక ఇష్టం లేదు సరికదా, మనుషులంటే అసహ్యం వచ్చేసింది. ఇక ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు ప్రజ్వల. వీలైనంత తొందరగా ఆస్తులన్నీ అమ్మేసి అమెరికా వెళ్ళిపోవాలి. హాస్పిటల్స్ కూడా ఎవరైనా లీజుకు తీసుకుంటారేమో కనుక్కో. అలాగే అత్త. ఎలా ఉంది డాక్టర్? ట్రీట్మెంట్ సక్సెస్ మేడం. వెంటనే నడవగలుగుతారు. 10-15 రోజులు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. నా గురించి తప్పుగా అనుకోవద్దు మేడం. మాకు ఉద్యోగాలు ఇప్పించి జీతాలనిచ్చిన ఆయన ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా మేమేమీ చేయలేకపోయాం. దానికి మీరేం చేస్తారు డాక్టర్? పరిస్థితులు అలాగా ఉన్నాయి. ట్రీట్మెంట్ చేసి మావయ్యకి నయం చేశారు. అది చాలు మా అందరికీ. డాక్టర్, ఇప్పుడు మీ నాన్నగారిని చూడొచ్చా? ఇంకా మత్తులో ఉన్నారమ్మా. గంటలో స్పృహలోకి వస్తారు. అప్పుడు వెళ్ళి చూడండి. అలాగే డాక్టర్. అమ్మా, ఏం మావయ్య, మీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి? వద్దు మావయ్య, డాక్టర్లు ఏం చెప్పారో విన్నారు కదా. ఇప్పుడు లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళొచ్చురా, కానీ వెళ్ళడానికి ఇల్లే లేదు కదరా. మీరలా మాట్లాడొద్దు నాన్న. మాకే ఏడుపు వస్తుంది. మీకు మేమందరం లేవా? మీరందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు నేనున్నానమ్మా. కానీ ఎంతో కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం ఒక్కొక్కటిగా చేజారిపోతుంటే బాధగా ఉంటుంది కదా. చివరికి నేనే కట్టుకున్న హాస్పిటల్లో నేనే డబ్బులిచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చిందంటే ఇంతకన్నా దురదృష్టం ఇంకేముంటుంది. నాన్న, నేనేం పాపం చేసుకున్నాను నమ్మా. వద్దండి, మీరింక ఈ విషయం గురించి ఆలోచించొద్దు. అస్సలు బాధపడొద్దు. మీరు క్షేమంగా ఉన్నారు, మాకదే చాలు. అయినా మీరు ఎంత ఆనందంగా ఉంటే అంత తొందరగా కోలుకుంటారని డాక్టర్ చెప్పారు. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. సార్, ఇంజెక్షన్ చేయాలి. అందరూ కాసేపు బయటకు వెళ్తారా? అలాగే ఈ మెడిసిన్స్ కూడా తీసుకురండి. ఓకే. మేం బయట ఉంటాం.
అత్తయ్య నేను ఈ మెడిసిన్స్ తీసుకొస్తాను. ముందు నువ్వు అసలు బయటికి పో. భారతి, ఆస్తి మొత్తం అమ్మేస్తున్నాము, అడ్డొచ్చినందుకు వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నామని అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు. నాన్న ఎంత బాధపడుతున్నారో చూసినవా? ఇదంతా నాన్న కాస్తి కాదు మృదుల, ఇదే నాన్న ప్రపంచం. ఆయన ప్రపంచం నుంచి ఆయన్నే బయటికి గెంటేస్తే ఎట్లా తట్టుకోగలరు? పైకి అట్లా మాట్లాడుతున్నారంటే లోపల ఇంకెంత కుమిలిపోతున్నారో ఏందో. మనం చిన్నప్పటి నుంచి నాన్నని ఎంత గొప్పగా చూస్తూ పెరిగినాం. ఇప్పుడు నాన్నని ఇట్లా చూస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాం. కాలం వెనక్కిపోతే బాగుంటుందనిపిస్తుంది. అసలు అసలు జరిగిందంతా ఒక కల అయిపోతే బాగుంటుందనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు వస్తానమ్మా. ట్రీట్మెంట్ సక్సెస్ అయింది మేడం. ఓకే డాక్టర్. ఎవరు? డాక్టర్, మీ అన్నయ్య గారి ట్రీట్మెంట్ సక్సెస్ అయిందంట. సక్సెస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి? డబ్బులు కట్టారు, ట్రీట్మెంట్ చేశాం, అంతే. నువ్వు సూపర్ అత్త. ఇంత తొందరగా ఇంత చేంజ్ చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఏయ్, నువ్వేంటిక్కడ? లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగి రావాలన్న కామన్ సెన్స్ లేదా? నీతో మాట్లాడడానికి రాలేదు ప్రజ్వల. కోమలమ్మ గారు, నాన్నకి ట్రీట్మెంట్ అయితే సక్సెస్ అయింది, కానీ మానసికంగా చాలా బాధపడుతున్నారు. ఏయ్, ఎవరు బాధపడితే నాకేంటి? నాకు ఎవ్వరితో ఏ సంబంధం లేదని చెప్పాను కదా. అలా అనద్దమ్మా, మీరేదో ఆవేశంలో ఉండి మాట్లాడుతున్నారు. ఈ హాస్పిటల్ అంటే నాన్నకి ఎంత ప్రాణమో మీకు తెలుసు. తిరిగి నాన్న పేరును రాసిమ్మని ఏం అడగడం లేదు. అమ్మకుండా ఉండండి చాలు, మీకు దండం పెడతాను. ఎక్కడికి సిస్టర్? సిస్టర్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఫ్రెష్ ఎయిర్ కోసం డాక్టర్ గారు కొద్దిసేపు బయటికి తీసుకెళ్ళమన్నారు. నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళు. అలాగే. అమ్మా మార్సి, మృదులెక్కడమ్మా? ఇప్పుడే బయటికి వెళ్ళింది నాన్న, వస్తుందిలే. కోమలమ్మ గారు, మీరేం చేయమన్నా చేస్తాం. ఈ హాస్పిటల్ ఆస్తులు మాత్రం అమ్మద్దమ్మ గారు. ఏయ్, ఏంటి న్యూసెన్స్? ఇక్కడ మాకు చాలా మీటింగ్లున్నాయి, బయటికి వెళ్ళు. ప్రజ్వల, నేను నీతో మాట్లాడడం లేదు. కోమల
కోమలమ్మగారితో మాట్లాడుతున్నాను. ఇది వాళ్ళిద్దరి అన్న చెల్లెల సమస్య. మధ్యలో దూరి వాళ్ళ బంధాన్ని చెడగొట్టే హక్కు నీకు లేదు. నోర్మోయ్, ఈ హాస్పిటల్స్ కి చైర్మన్ నేను. నాకు సంబంధం లేదంటావేంటి? ఎంత ధైర్యమే నీకు? నాకు చెయ్యుంది, నేను కొట్టగలను. అయినా ఏం అర్హత ఉందని చైర్మన్ వైపోయా? కోమలమ్మగారి మనసులో ద్వేషాన్ని రెచ్చగొట్టి ఆ కుటుంబాన్ని విడగొట్టి అడ్డంగా సంపాదించుకున్న కుర్చీ ఇది. ఏదో కష్టపడి సంపాదించినట్టు మాట్లాడుతున్నావేంటి? ఆపవే. ఎలా సంపాదిస్తే ఏంటి? ఇప్పుడు ఈ హాస్పిటల్ నాది. నేను ప్రజ్వలకి రైట్స్ ఇచ్చాను. తనకి నచ్చింది మాట్లాడుతుంది. తను ఏది మాట్లాడితే అదే ఫైనల్. ఆల్రెడీ హాస్పిటల్ లీజ్కి ఇవ్వడానికి మాట్లాడుతున్నాం. ఇంకా దీని మీద ఆశలు పెట్టుకోవద్దు. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అలా మాట్లాడొద్దు అమ్మగారు. ఒక్కసారి ఆలోచించండి. దయచేసి అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? ప్రజ్వల, బయటికి తోసే. చెప్తుంటే నీ కదే. పదవే. అమ్మగారు, అమ్మగారు నా మాట వినండి. అమ్మగారు, పోవే బయటికి. అమ్మ మృదుల. మా మృదుల మృదుల, మృదుల మృదుల, ఎంత పొగరి నీకు? మృదుల మీదే చేయి చేసుకుంటావా? ఏంటి గొడవ? ట్రీట్మెంట్ అయిపోయింది కదా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే బలవంతంగా బయట గెంటించాల్సి వస్తుంది. ఏందత్త ఇది? ఏం మాట్లాడుతున్నావు? ఈ పాగలదంతా చేరి నువ్వు పాగలేనవా? మాన్సి, వద్దు మాన్సి. ఏంది మృదులను అనేది? అసలు ఎందుకిట్టు తయారైంది? అత్తే కదా అని ఆలోచిస్తుంటే ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. మన ఆస్తుల్ని కాజేసి మన మీదే దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఎట్లా ఊరుకుంటా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాల్తాయేమనుకున్నావు? కోమలి, మీరు చేస్తున్నది తప్పు. తప్పుని తప్పని అడగడం తప్పైపోయిందా? నువ్వు మాట్లాడుకు. అసలు ఈ హాస్పిటల్లో చేర్పించడమే తప్పైపోయింది. పొండి ఇక్కడి నుంచి. అమ్మా, ఇంకొక్కసారి అమ్మ మీద చేయి పడితే మర్యాదగా ఉండదు. ఏంటి నువ్వు నాకు వేలు చూపిస్తావా? ఎంత పొగరే నీకు! పొగరు మీకా నాకా? ఇంకొక్కసారి చెయ్యి పడితే నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొక్క మాట మాట్లాడావంటే నిజంగానే పళ్ళు రాలగొడతాను. కొట్టవే, కొట్టు.
కోమలి! తప్పుకో మాన్సి! మీ వయసుకు విలువిస్తున్నాను. తిరిగి కొడితే పరువు మొత్తం పోతుంది. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? నాకే వార్నింగ్ ఇస్తావా? ఆగు కోమలి.